జనసేన పార్టీ కీలక నేత సినీ నటుడు కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా? ఈ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి నోటా వినిపిస్తున్న మాట. జనసేన పార్టీకి నమ్మకమైన శిబిరంగా నిలిచిన ఆయనకు మంత్రి పదవి రావాల్సిందే అని కొందరు అంటోంటే, అదే సీట్ అడ్డుకోవాలనే కుట్రలు వెనక వైపున నడుస్తున్నాయి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన సోదరుడికి పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు ఒక పక్క, కుటుంబ రూల్ అంటూ వ్యతిరేక వాదనలు మరోపక్క. ఈ వ్యవహారం ఇప్పుడు బెల్లం గిన్నెలో పులిపిచ్చిగానే మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతుండగా, ఆయన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి అన్న దిశగా కొంతమంది రాజకీయ నాయకుల నుంచి టీడీపీ అధినేతకు కొంతమేర ఒత్తిడి ప్రారంభమైందని ఏపీలో వినిపిస్తున్న మాట. నాగబాబు రాజకీయంగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి ఓడిపోయారు. కానీ ఆయనకు పార్టీలో పిల్లర్ బ్రదర్గా మంచి గుర్తింపు ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచే నాగబాబు పక్కన నిలబడ్డారని చెప్పుకుంటారు. అయితే ఇప్పటికీ ఆయనకొక స్పష్టమైన నిర్వాహక బాధ్యత పార్టీ తరపున లేకపోవడం, ఇటు నాగబాబు మద్దతుదారులు సన్నిహితులు ఆయనకు పదవి దక్కకపోతుందా అని ఎదురు చూడడం ఇప్పటి వరకు పరిపాటిగా మారింది. కానీ ప్రశ్న ఏమిటి అంటే, సేవలు చూసి పదవి ఇవ్వాలా లేక సామర్థ్యం చూసి ఎంపిక చేయాలా? అసలు జనసేనాని మనసులో ఏముంది అనే కోణంలో కూడా కొంతమంది ఎవ్వరికి తోచినట్టు వాళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. జనసేన పార్టీలో అర్హత కలిగిన నాయకులు ఉన్నా వారికి కాకుండా కుటుంబ సభ్యుడికి మంత్రి పదవి ఇస్తే జనసేనలో అంతర్గత పోరు తప్పదని కొంతమంది రాజకీయ విశ్లేషకుల మాట. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలో నేను కుటుంబ రాజకీయాల్ని వ్యతిరేకిస్తున్నాను అని అనేక వేదికల మీద చెప్పిన మాటలే ఇప్పుడు ఆయనపై తిరుగుబాటుగా మారే అవకాశం ఉంది అని మరికొంతమంది చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ టీడీపీ వర్గాల్లో ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు ఇంత ప్రాధాన్యం ఎందుకు, మేములేమా అన్నట్టు కొంతమంది అసహనంగా ఉన్నట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు అధికార పంచాయతీలు నియామకాల్లో జనసేనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించి పార్టీ ఉన్నత స్థాయికి ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం. మరోవైపు బీజేపీ మాత్రం ఎటూ స్పందించకుండా మౌనంగా ఉంది. పవన్ కళ్యాణ్కి గతంలో బాలయ్య చిరంజీవి మధ్య సంబంధాలపై వస్తున్న విమర్శలు ఇప్పుడు తిరిగి బయటపడుతున్నాయి. బాలకృష్ణ మంత్రిగా కొనసాగుతుండగా చిరంజీవి సోదరుడైన నాగబాబు కూడా మంత్రిగా వస్తే ఆంధ్ర మంత్రివర్గం ఫిలింఫేర్ అవార్డుల వేదికలా మారుతుందా అనే సెటైర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల జనసేనకు సమీపంగా ఉన్న ఒక మాజీ సినీ రచయిత కూడా నాగబాబును ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. అలాగే పవన్ కళ్యాణ్కు సన్నిహితంగా ఉన్న కొంతమంది నేతలు ఆయనపై పర్సనల్ సెంటిమెంట్ కంటే రాజకీయ ప్రాధాన్యతే ముందుండాలి అని మౌనంగా ఒత్తిడి పెంచుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ మాత్రం ఈ వ్యవహారం మీద ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. కానీ కేంద్ర నేతలు గట్టిగా చూస్తున్నారని మాత్రం తెలుస్తోంది. ఒక సమాచారం ప్రకారం నాగబాబును బీజేపీకి దగ్గర చేయాలనే వ్యూహం కూడా కొంతమందికి నచ్చటం లేదట. అంటే పదవి ఇస్తే సంబంధాలు బలపడతాయా లేక బయటపడతాయా అన్నట్టుంది ఇప్పుడు ఈ వ్యవహారం. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తున్నా కూటమిలో సమతుల్యత దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏదేమైనప్పటికీ ఇంకొన్ని రోజుల్లో కూటమిలో ఏం జరగబోతోందో తెలిసిపోతోంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే ప్రజారథం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.